వెల్కమ్ టు మన టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఒక ఆల్రెడీ ఉన్న బ్రాండ్కి అప్డేటెడ్ వర్షన్లో ఇంకొక బ్రాండ్ వచ్చింది. వాటిలోంచి నేను తెప్పించే కొన్ని ప్రోడక్ట్స్ మీతో షేర్ చేయబోతున్నాను. లైక్ గుడ్ వైబ్స్ ప్లస్. ఇంతకు ముందు గుడ్ వైబ్స్ అని ఒక బ్రాండ్ ఉండేది, ఒకటే బ్రాండ్ ఉండేది. దీనిలో పారాబిన్ ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, అట్లాంటి ఎక్కువ శాతం కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ని వాళ్ళు రెడీ చేస్తారు. సో గుడ్ వైబ్ ప్లస్ అనేది ఆ గుడ్ వైబ్కి ప్లస్ వర్షన్ అనమాట. సో దాంట్లో ఇది న్యూ బ్రాండ్ కాబట్టి దీంట్లో కొన్ని లాంచ్ అయిన కొన్ని కొత్త ఐటమ్స్, నేను తెప్పించే కొన్ని ఐటమ్స్ మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ రాసి పెడితే దానిపైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చిందా దాన్ని కూడా ఒకసారి ఇలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది. సో లేట్ ఎందుకు వీడియోని స్టార్ట్ చేద్దాం. గుడ్ వైబ్స్లో నా దగ్గర బోల్డ్ అని ప్రోడక్ట్స్ ఉంటాయి. తక్కువ కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ ఈ రోజుల్లో ఉండవు. సో తక్కువ కెమికల్స్ యూజ్ చేసే ప్రోడక్ట్స్లో గుడ్ వైబ్స్ కూడా ఒక బ్రాండ్ అనమాట. సో దాంట్లో ఇప్పటికి నేను చాలా ప్రోడక్ట్స్ చూపించున్నాను. సో దాంట్లో వాళ్ళు ఒక స్టెప్ ముందుకెళ్ళి గుడ్ వైబ్స్ ప్లస్ బ్రాండ్ని తీసుకొచ్చారనమాట. సో దాంట్లో కొన్ని లాంచ్ అయిన బాడీ లోషన్స్, కొన్ని జెల్స్, కొన్ని డే క్రీమ్, కొన్ని నైట్ క్రీమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఓన్లీ 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి మీతో షేర్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. ఒక 3 సేమ్ టు సేమ్ నైట్ క్రీమ్స్ లాంటివి ఉన్నాయి. ఎంత క్యూట్ ప్యాకేజింగ్లో ఉన్నాయంటే సూపర్ ప్యాకేజింగ్లో ఉన్నాయి. సో గుడ్ వైబ్ ప్లస్ అనేది ఇలా ఉంటుంది చూడండి. సో ఇలా ఉంటుంది దీని సింపుల్ అనేది. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే టీ ట్రీ ఆయిల్ హనీ బాజిల్ బ్లాక్ హెడ్స్ రిమూవల్ యాంటీ ఏజింగ్ ఫేస్ వాష్. ఇది ఒక ఫేస్ వాష్ అన్నమాట. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది, పింపుల్స్ తగ్గిస్తుంది, యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది. 30+ ఉన్న వాళ్ళు యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కానీ యాంటీ ఏజింగ్ ఫేస్ వాష్ కానీ వాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ జనరేషన్లో ఏజింగ్ అనేది ఫేస్ పైన చాలా తొందరగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక యాంటీ ఏజింగ్ ఫేస్ వాష్ లా పనిచేస్తుంది. సో ఇది ఇలాంటి ఒక లగ్జరియస్ ప్యాకేజింగ్ లో వస్తుంది. గ్లాస్ జార్ అండి, కింద పడితే ఠమ్ పగిలిపోతుంది షోర్గా. కానీ ఇది యాంటీ ఏజింగ్ ఫేస్ వాష్ కాబట్టి ఎట్లా ఉంటుందో నేను ఒకసారి ట్రై చేస్తాను చెప్పించాను. ఇలా ఒకసారి క్లిక్ చేస్తే మీ ఫేస్ వాష్ అనేది వస్తుంది. మంచి గ్రీన్ కలర్లో ఉంది. బాజిల్ అంటే తులసి అండి. తులసి స్మెల్ని కలిగి, తులసి మరియు నీమ్ స్మెల్ని కలిగి ఉంది. తులసి మరియు నీమ్ అనేది పింపుల్కి ద బెస్ట్ రెమెడీ లాగా మీరు చెప్పుకోవచ్చు. మరియు ఇది యాంటీ ఏజింగ్ లా పనికొస్తుంది. టీ ట్రీ ఆయిల్ ఉంది కాబట్టి పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు టీ ట్రీ ఆయిల్, నీమ్, తులసి ఈ 3 కాంబినేషన్లు ఉన్న ఎక్కువ ప్రోడక్ట్స్ని వాడినట్టయితే ఈ 3 కాంబినేషన్లో ఉన్న ప్రోడక్ట్స్ని వాడండి. ఖచ్చితంగా మీ పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి. యాంటీ ఏజింగ్ లాభానికి వస్తుంది, మీరు యూస్ఫుల్గా కనిపిస్తారు అనమాట. సో ఇది నా ఫస్ట్ ప్రోడక్ట్. దాని నెక్స్ట్ నా దగ్గర ఉండింది గుడ్ వైబ్స్ అలోవెరా విటమిన్ ఈ ఏజ్ డిఫైనింగ్ మాయిశ్చరైజింగ్ డే లోషన్. ఇది ఒక డే లోషన్ అనమాట. మీరు డైలీ క్రీమ్ లాగా దీన్ని వాడుకోవచ్చు, మాయిశ్చరైజర్ లాగా వాడుకోవచ్చు. దీంట్లో ఏముంది, అలోవెరా ఉంది, విటమిన్ ఈ ఉంది. ఇది ఏజ్ని డిఫైన్ చేస్తుందట. ఏజ్ డిఫైనింగ్ మాయిశ్చరైజింగ్ అంటే ఏజ్ని తగ్గించేది అన్నట్టు. ఏజ్ని డిఫైన్ చేయడం అంటే మన ఏజ్ని చెప్పడం అని కాదు. లైక్ యాంటీ ఏజింగ్ లాగా ఇది పనికి వస్తుంది. ఇది వచ్చేసి మన ఏంటంటే డే క్రీమ్ లాగా మనం వాడుకోవచ్చు. దీంట్లో మెయిన్గా అలోవెరా ఉంది. అలోవెరా మీ స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. దీంట్లో ఉన్న గుడ్నెస్ ఏంటి, నేను 2 times వాడి చూసాను. దీంట్లో ఉన్న గుడ్నెస్ ఏంటంటే ఇది ఇలా ఉంటుంది. నాన్ గ్రీజీ ఫార్ములాలో ఉంటుంది. అలోవెరా ఉందంటే ఖచ్చితంగా అది నాన్ గ్రీజీ ఫార్ములాలో ఉండి మీ స్కిన్ని చాలా వరకు హైడ్రేటింగ్గా ఉంచుతుంది, స్టిక్కీనెస్ లేకుండా చేస్తుంది. సో సమ్మర్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక మంచి మైల్డ్ స్మెల్ని కలిగి ఉంటుంది. చాలా బాగుందండి. సో ఇది వాడాక దీని హానెస్ట్ రివ్యూ అనేది ఏంటనేది వస్తుంది. జస్ట్ నేను ఏం తెప్పించానని ఒక హాల్ చూపిస్తాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉంది ఒక నైట్ క్రీమ్ లాగా, నైట్ మాయిశ్చరైజర్ అనొచ్చు, దీన్ని నైట్ లోషన్ అనొచ్చు. ఇది యాంటీ యాక్ని, యాంటీ ఫిటేజ్, విటమిన్ ఈ అలోవెరా క్రీమ్ లైక్ మాయిశ్చరైజర్ లాగా. ఇది నైట్ క్రీమ్ లాగా అండి. ఇది వచ్చేసి డే క్రీమ్ లాగా అయితే ఇది వచ్చేసి నైట్ క్రీమ్ లాగా. దీనిలో విటమిన్ ఈ ఉంది, అలోవెరా ఉంది. ఇది యాంటీ యాక్ని. ఎవరికైతే పింపుల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు నైట్ పడుకునే ముందు దీన్ని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఎలా ఇదేంటంటే ఒక నైట్ లోషన్ అనమాట. సో గుడ్ వైబ్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది సల్ఫేట్, పారాబిన్ అవన్నీ ఫ్రీ అన్నమాట. సో ఇది మీ స్కిన్కి ఎక్కువ డ్యామేజ్ చేయదు. సో ఇందులో అవన్నీ ఏం లేవు కాబట్టి ఇది మీరు పెట్టుకోవచ్చండి. ఏ స్కిన్ టైప్కైనా సెట్ అయిపోతుంది. ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఇవి దాదాపు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ నాన్ స్టిక్కీ ఫార్ములాలోనే ఉంది. అలోవెరా ఉందంటే మీరు ఫిక్స్ అవ్వాలండి. అలోవెరా ఉన్న పదార్థాలు స్టిక్కీగా ఉండవు. ఇవన్నీ డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం నాట్స్ ఫ్రూట్ కానీ
ఆయిలీ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ కావాలి. సో అలాంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే చాలా లైట్ గా ఉన్నాయి. ఎండాకాలంలో డ్రై స్కిన్ వాళ్ళు ఇది వాడొచ్చు, కానీ వర్షాకాలంలో, చలికాలంలో అసలు వాడకూడదండి. ఎందుకంటే మీ స్కిన్ ఇది మాయిశ్చరైజ్ చేయదు, హీలింగ్ ని ఇవ్వదు. ఓకే, దాని నెక్స్ట్ ప్రోడక్ట్ నా దగ్గర ఉండింది ఒక జెల్ అండి. ఇంతకు ముందు పపాయ జెల్, ఆరెంజ్ జెల్, నీమ్ జెల్, ఇట్లాంటి జెల్స్ అన్ని సెపరేట్ గా ఉండేవి. కానీ గుడ్ వైబ్ ప్లస్ లో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు 2 ఇంగ్రీడియంట్ కలిపి ఒక జెల్ లా చేశారు. ఇది వచ్చేసి ఎలోవెరా మరియు నీమ్ రెండు కలుపుకున్న జెల్స్ అండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా నైట్ టైం రొటీన్, నా డే టైం రొటీన్ నేను ఎక్కువ అప్డేట్ చేసిన వస్తువు ఏంటంటే, నేను నైట్ టైం ఎలాంటి క్రీమ్స్ పెట్టట్లేదు, డే టైం ఎలాంటి క్రీమ్స్ పెట్టట్లేదు, జస్ట్ పపాయ జెల్ పెట్టుకుంటున్నాను, లేదా మన ఏంటి అది ఆరెంజ్ జెల్ పెట్టుకుంటాను. ఈ 2 జెల్స్ ఎక్కువ వాడుతున్నాను, ఆరెంజ్ జెల్, పపాయ జెల్ మరియు ఎలోవెరా జెల్. సో అలాగే దీంట్లో నీమ్ మరియు ఎలోవెరా కలిసి ఉంది. ఇది మీ యాక్నీస్ ని కంట్రోల్ చేస్తుందట, మీ ఫేస్ ని హైడ్రేటింగ్ గా ఉంచుతుందట. ఇది ఒక జెల్. దీని ప్యాకేజింగ్ లోపల ఎలా ఉందో చూపిస్తాను. జెల్స్ అన్ని నార్మల్ గా సేమ్ ప్యాకేజింగ్ లో ఇలాంటి ఒక జార్ బాటిల్ లో ఉంటాయి. ఇది 2-in-1 జెల్ అనమాట. త్వరలో దీన్ని వాడి చూడాలి. మీకు జెల్స్ పైన స్పెషల్ గా జెల్ ఎలా యూజ్ చేయాలి, వాటి బెనిఫిట్స్ ఏంటని వీడియో కావాలంటే నాకు చెప్పండి. బోల్డ్ అని జెల్స్ ఉన్నాయి, అన్ని జెల్స్ ఎలా యూజ్ చేయాలని చెప్తాను. సో అది నీమ్ మరియు ఎలోవెరా జెల్. దాని నెక్స్ట్ నా దగ్గర ఉంటుంది ఇంకొక జెల్. ఇది వచ్చేసి ఎలోవెరా మరియు లెమన్ జెల్. ఎలోవెరా మరియు లెమన్, ఇది DIYs కి సూపర్ గా పనికొస్తుందండి. 2-in-1 జెల్స్. సెపరేట్ గా ఒక జెల్ బై చేయాల్సిన అవసరం లేకుండా 2 జెల్స్ ఒకదానిలో మనం తీసుకోవచ్చు. నీమ్ అనేది మీ ఫేస్ ని చాలా వరకు బ్రైట్న్ అప్ చేయడానికి యూజ్ అవుతుంది, మీ ఫేస్ ని బ్లీచ్ చేస్తుంది. మరియు అలోవెరా అనేది మీ స్కిన్ ని హీలింగ్ చేస్తుంది. బ్రైట్నింగ్ ప్రాపర్టీస్ బోల్డ్ అన్ని ఉంటాయి. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ని చాలా వరకు దూరం చేస్తుంది, స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. ఎండాకాలంలో మనకి ఎక్కువ శాతం మన స్కిన్ హైడ్రేటింగ్ గా ఉండాలి, ఎందుకంటే మనం ఎక్కువ ఇంటేక్ వాటర్ తీసుకోకపోవడం వల్ల మన స్కిన్ డీహైడ్రేట్ అయిపోయి చాలా డల్ గా ప్రాణం లేనట్టు రెడీ అవుతుంది. సో మీ స్కిన్ ని హైడ్రేట్ చేయడానికి జెల్స్ ని వాడండి, సూపర్ గా ఉంటాయి. ఎక్కువ కెమికల్స్ ఉండవు కాబట్టి స్కిన్ కూడా చాలా మంచిది. ఇవన్నీ మీరు కొనాలని నేను చెప్పట్లేదు, నేను తెప్పించాలని చెప్తున్నాను. ఇవి కొత్త లాంచ్ మీతో షేర్ చేస్తాను. మీరు ఏదైనా బై చేయాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బై చేయొచ్చు. సో ఈ జెల్ వచ్చేసి మొత్తానికి ఇలాగా ఉందండి. మరియు మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. మీ అందరికి తెలుసా గివ్ అవే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇదిగో గివ్ అవేలో ఒక వీడియో, దీని కింద కూడా కొన్ని లింక్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేసి ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేయండి. సో ఇవన్నీ గుడ్ వైబ్ ప్లస్ బ్రాండ్ లో కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ అనమాట. సో మీకు ఇందులో ఏది నచ్చింది, మీరు ఏది బై చేస్తున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి నా గుడ్ వైబ్ ప్లస్ హాల్. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడితోటే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను మరొక వ్లాగ్ లో. అంతవరకు బాయ్ బాయ్.